అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఆగస్టు 28, 2026 శుక్రవారం. ఈరోజు మదనపల్లి మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజేసాను చూడండి. సూపర్ టాప్ అయితే ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి ₹230. నెంబర్ 1 క్వాలిటీ కాదు, ఒక రకమైన క్వాలిటీ. ఇంకా నెంబర్ 1 క్వాలిటీ వస్తే ₹230 పైనే మార్కెట్ జరుగుతుంది. నిన్న కూడా ₹300 టచ్ అయింది. ఈరోజు కూడా అదే రేంజ్లోనే మార్కెట్ ఉంటుందనే చూడాలి. ప్రస్తుతానికైతే వచ్చిన క్వాలిటీలు ఉన్న క్వాలిటీల వరకు అయితే ₹230. ఇంకా రెండో యాక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా టీవీఎస్ మండి కానివ్వండి, నెక్స్ట్ జరగబోయే కేజీఎన్ మండీలో కూడా నేను ₹300 అయితే టచ్ అయింది. క్వాలిటీలు ఉండే మండీలో ఖచ్చితంగా మార్కెట్లో రేట్లు అయితే వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న క్వాలిటీల ప్రకారం వరకు ₹230 వరకు జరుగుతుంది. ఓ రకమైన క్వాలిటీ. ఇంకా క్లాస్ వైజ్ మనం మాట్లాడుకుంటే ఓ రకమైన క్వాలిటీ 200 ఇంకా ₹230 వరకు. ఇంతకుమించి వచ్చే క్వాలిటీలు అంతా ₹230 పైనే మార్కెట్ ఉంటుంది. దిగుమతులు కూడా తక్కువగానే వచ్చాయి. వేలంపాట్లు నేట్లాగే ఉంది ప్రస్తుతానికి. ఇంకా క్వాలిటీలు రాలేదనుకో 250, 260కే పరిమితం అవుతుందా, లేదా ప్రస్తుతం చెప్పిన ₹230 ఉంటుందని చూడాలి. ప్రస్తుతానికి ఒక రకమైన క్లాస్ అంతా 200 ఇంకా ₹230 వరకు. మీడియాలు ఏమన్నా ఉంటే ₹100 కాటన్ ఇంకా ₹200 వరకు మీడియాలు. చూద్దాం, టైం ఉంది కాబట్టి మార్కెట్ ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుందని చూడాలి. ఇంకా మీకు ఎవరికైనా నోవా కాంబో కావాల్సి ఉంటే మనకి మదనపల్లికి ఆదర్ ఫర్టిలైజర్స్, అలాగే రైతు మిత్ర ఆర్గానిక్స్, శ్రీ లక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్, ఇంకా గుర్రంకొండ హనుమంతన విఘ్నేశ్వర ట్రేడర్స్, కలకడ రెడ్డప్ప నాయుడు అన్న మనకి సమాధుల ఆపోజిట్ షాప్ అయితే ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. చిన్న మనం వచ్చేసి రెడ్ ఐ సెడ్డి, మొలకల్చీరు అన్నపూర్ణ సీనన్న, సిరి ట్రేడర్స్ అంగళ్ళు, అలాగే రైతు మిత్ర ఆర్గానిక్స్, వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ ప్రస్తుతానికి ఇది నోవా కాంబో అందుబాటులో ఉంది. మన నోవా డీలర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ వెళ్ళి నోవా కాంబో తీసుకోవచ్చు. ఇంకా అనంతపురం వచ్చేసి మనకి భార్గవ్ ఫర్టిలైజర్స్లో ప్రస్తుతానికి ఇది నోవా కాంబో అందుబాటులో ఉంది. ఇది ఓవరాల్గా మన మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా కేవలం ఫస్ట్ యాక్షన్ వరకు మాత్రమే. రెండు యాక్షన్లో పెరిగితే ₹230 పైన మార్కెట్ జరుగుతుంది. చూద్దాం, టైం ఉంది కాబట్టి మార్కెట్ ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది.